హాయ్ హలో ఎంవిస్కు స్వాగతం. ఇవాళ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోన జరిగిన ఎపిసోడ్ గురించి మేము ఉంచబోతున్నాను. అంతకుముందు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి ఎపిసోడ్లోన ప్రధాన అంశాలు ఏంటి అంటే నామినేషన్. సో నామినేషన్ అంటే నిన్న నామినేషన్ టాస్క్ స్టార్ట్ అయింది. నామినేషన్ టాస్క్లోన నిన్న కొంతమంది సేఫ్ అయ్యారు. ఈరోజు మిగిలిన వాళ్ళకు కూడా ఆ నామినేషన్ను పెడుతూ ఉన్నారు. సో ఈ నామినేషన్ ఘట్టం రెండు లెవెల్లోనూ సాగింది. నిన్న ఏంటంటే నిన్న పైన స్ట్రిప్ పైన ఎక్కి అక్కడ స్టార్లు తీసుకొని వచ్చి పెట్టడం ద్వారా గెలిచారు, సేఫ్ అయ్యారు. ఇప్పుడు రెండవ స్టేజ్లోన ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురు క్యాప్టెన్లుగా ఎన్నికయ్యారు. ఆ నలుగురు వచ్చి సుమన్, భరణి, రాము అండ్ తనుజ, పవన్ కళ్యాణ్. సుమన్, భరణి, రాము, తనుజ, కళ్యాణ్. సో వీళ్ళు టీములుగా ఏర్పడ్డారు. ఒక్కొక్క టీంలోన ఇద్దరు సభ్యులు కలుపుకొని ముగ్గురు కలుపుకొని ఆడాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ సుమన్, భరణి, తనుజ, కళ్యాణ్ నలుగురు. ఈ నలుగురికి ఇద్దరు యాడ్ అయితే కనుక టోటలీ 13 మెంబర్స్ అనమాట. వీళ్ళు ప్లే చేయాలి. సో ఇక్కడ టీంలకు కలర్లు కూడా ఇచ్చారనమాట. సుమన్కి వచ్చి ఎల్లో కలర్, భరణికి గ్రీన్ కలర్, ఆ తర్వాత తనూజకు వచ్చి బ్లూ కలర్, కళ్యాణ్కి వచ్చి రెడ్ కలర్. సో ఇలాగనమాట. ఈ ఆట గురించి నేను తర్వాత చెప్తాను. అంతకుముందు ఈ నామినేషన్ కంటే ముందు ఏంటంటే నిన్న పోపు సంఘటన మనకు తెలుసు కదా. అక్కడ కిచెన్ రూమ్లో జరిగినటువంటి తుఫాన్ ప్రభావం ఇంకా అలాగే కొనసాగుతుంది. ఇక్కడ మెయిన్ ఈ రోజు దాంట్లో ఏంటంటే కనుక మన మాస్మెన్ హరీష్ డబల్ గేమ్ ఎలా ఆడతాడనడానికి ఇక్కడ నాకు కొంచెం ఒక పాయింట్ దొరికింది. ఏంటంటే అక్కడ కిచెన్ దగ్గర దివ్య నిఖితతోన ఏమన్నాడు, పక్కలో బల్లెం అంటే ఇదే చూడు అని సంజన గురించి మాట్లాడుతూ ఇక్కడ సంజన దగ్గరకు వచ్చి ఆమె బయట బాధపడుతుంటే మీరు ఒకవేళ బాధపడుతుంటే కనుక మీ బాధ నా దగ్గర ఎక్స్ప్రెస్ చేసుకోండి, నేను మీకు సపోర్ట్గా ఉంటాను. మన కొట్లాటలు ఆటలని ఒక స్టేజ్, కానీ మీ దగ్గర మీకు ఏమైనా ఉంటే మాత్రం దయచేసి నాతో షేర్ చేసుకోండి అని చెప్పడం. అక్కడ పోయి మళ్ళీ ఆమెకు అగెన్స్ట్గా మాట్లాడడం. ఇక్కడ నాకెందుకో డబుల్ స్టాండర్డ్ అని అనిపించింది. ఆ తర్వాత తనూజ సరే భరణిని నాన్న అని పిలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉన్నట్టుగా పోర్ట్రేట్ అవుతుంది. నిజంగా ఉందో లేదో తెలియదు, లేదా కంటెంట్ కోసం చేస్తున్నారా అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ భరణితో చాలా ఎక్స్పెక్ట్ చేస్తోందేమో ఏమీ అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్కి సంబంధించి ఆమె ఏమంటుందంటే నాతో స్టాండ్ తీసుకోలేదు, నాన్నగారు నాతో స్టాండ్ తీసుకోలేదు అని తెగ బాధపడిపోతూ ఉంటుంది. భరణి కూడా అంటాడు అదేంటి, నేను ఆమెకు అంత స్టాండ్ ఇచ్చాను కదా, అది అంతేందుకు నిన్న ఆ వంతెన బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్ళేటువంటి టాస్క్లో కూడా ప్లాంక్స్ తీసుకొని వచ్చి ఆమెకి ఇచ్చాడు, సుమన్కి ఇచ్చాడు, ఆమెను గెలిపించాడు. ఇంత చేసినా కూడా ఆమెకు అతనిపైన నమ్మకం కుదరకపోవడం అనేటువంటిది ఒకటి జరిగింది. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే నిన్నటి ఎపిసోడ్లో మాత్రం నాకెందుకు తనూజ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుందేమో భరణితో అని అనిపిస్తుంది. సో ఇంకా ఇవాళ నామినేషన్లోన వచ్చేస్తే మనం ఈ నామినేషన్లో నేను చెప్పినట్టు 4 గ్రూపులు అయిపోయాయి, 3 గ్రూపులు అయిపోయాయి. సుమన్, భరణి, ఆ తర్వాత తనూజ, కళ్యాణ్ వీళ్ళొక కలర్లు కూడా ఇచ్చేశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే లూడో లాంటి ఒక గేమ్ వేశారు. ఈ లూడో గేమ్లో ఏంటంటే కనుక డైస్ ఉంటాయి. అంటే బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఆయనే క్యాప్టెన్స్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క టీంకి ఒక్కొక్క కలర్ ఇచ్చారు. ఆ కలర్ రిబ్బన్ వాళ్ళు కట్టుకున్నారు. ఆ తర్వాత లూడో దగ్గర ఇవి కోన్స్ ఉంటాయన్నమాట. ఆ కోన్స్ మూమెంట్ ఉంటుంది. లూడో డైస్ వేయాలి. డైస్ వేసిన తర్వాత ఏ నెంబర్ వస్తాయి కనుక ఆ నెంబర్ హౌస్కు జరుపుకుంటూ ఉండాలి. ఆ లూడో పైన 2 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి డైరెక్ట్ నామినేషన్ చేసుకోవడం, రెండవది ప్లే ఫర్ నామినేషన్. అంటే ఆట ఆడి ఆటలో గెలిచిన టీం నామినేషన్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఏంటంటే కనుక డైస్ వేసినప్పుడు గెలిచారనుకోండి, ప్లే ఫర్ నామినేషన్ అంటే కనుక అక్కడ ఒక టాస్క్ పెట్టారు. ఏంటంటే ఒక టీం ఇంకొక టీంని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ 2 టీములు ఆడాలి. ఆ టాస్క్ ఏంటంటే వాళ్ళ మెళ్ళకు నడుముకు తాడు కట్టింటారు. ఆ తాడు మధ్యలోన ట్రయాంగిల్లోన ఎలాస్టిసిటీ ఒకటి ఉంటుంది. రూమ్లోకి హౌస్లోకి వెళ్తే అక్కడ ఒక చోట లాగ్ చిన్న దిమ్మె పెట్టింటారు. ఆ దిమ్మె మధ్య
ఈ తాడును పెట్టి, ఈ ట్రయాంగిల్ను పెట్టి, రౌండ్ను పెట్టి దాని సాయంతో చేయి తిని అంటుకోకుండా, ఇవన్నీ కూడా చేయి సాయంతో కాకుండా కేవలం మూమెంట్స్తోనే చేసి తీసుకొని వచ్చి బయట స్క్వేర్ ఉంటుంది, ఆ స్క్వేర్లోన ఈ దిమ్మెను పెట్టాల్సి ఉంటుంది. ఎవరు మొదట పెడతారో వాళ్ళు టాస్క్లో గెలుస్తారు, వాళ్ళు నామినేట్ చేయొచ్చు. రెండవది ఏంటంటే డైరెక్ట్ టాస్క్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కెప్టెన్కు చాలా పవర్స్ ఇచ్చారు. సంచాలకుగా అతనే ఉండాలి, ఆ తర్వాత డైస్ అతను వేస్తూ ఉండాలి, వేసిన ప్రతిసారి కూడా ఆయన ఎవరైనా పిలుస్తూ ఉండాలి, ఒకరిని ఎన్నిసార్లు అయినా పిలవచ్చు, ఆ కాంబినేషన్ అతని ఇష్టమని చెప్పారు. సంచాలకుగా డిమాండ్ పవన్ సాధ్యమైనంత వరకు బాగానే ఆడారు. డైస్ వేసినప్పుడల్లా తను అందరినీ నామినేషన్లో లాగే విధంగానే పిలిచాడని అనిపించింది. సో ఇక్కడ మొట్టమొదట ఎవరు నామినేట్ చేశారంటే మొట్టమొదట సుమన్కు ఛాన్స్ వచ్చింది. సుమన్ టీంకు ఛాన్స్ వచ్చినప్పుడు సుమన్ వచ్చి రీతు చౌదరిని నామినేట్ చేస్తాడు. రీతు చౌదరిని నామినేట్ చేసినప్పుడు ఆయన చెప్పిన పాయింట్లు పెద్దగా బలంగా లేవు. ఎందుకంటే ఆయన ఫస్ట్ వీక్ది సెకండ్ వీక్ది తీసుకొని చెప్పాడు, కానీ లేటెస్ట్ పాయింట్స్ ఏవి కూడా చెప్పలేకపోవడం అనేది నేను గమనించాను. సో ఇక్కడ అది పాయింట్అవుట్ చేస్తుంది రీతు. అవును, మీరు ఆయన ఏమంటారంటే మీరు సెకండ్ వీక్లోనే మీరు క్యాప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు సంచాలకంగా మీరు సరిగ్గా వ్యవహరించలేదంటే రీతు ఏమంటుంది, ఆ పాయింట్కి కదా కింగ్ గారు హోస్ట్ నాగార్జున గారు నన్ను తిట్టారు, అందరూ కలిసి నన్ను నామినేట్ చేశారు, పైగా నామినేషన్ స్వాప్ చేసే పర్వంలో కూడా నన్ను పక్కన పెట్టేశారు, ఇన్ని శిక్షలు అనుభవించి ఆ నామినేషన్ నుంచి గట్టికి నేను బయటకు వచ్చాను, మళ్ళీ అదే పాయింట్ ఎట్లా తీస్తారు మీరు అని. ఆ తర్వాత ఇంకో పాయింట్ చెప్తారు, ఏంటి అక్కడి మాట ఇక్కడ మాట అక్కడ చెప్తారు మీరు అంటే, ఒక పాయింట్ చెప్పండి మీరు, ఏ పాయింట్ చెప్పాను నేను అంటే కనుక ఫస్ట్ వీక్లోన టెనెంట్స్గా ఉన్నటువంటి సెలబ్రిటీస్ కూర్చొని లోపల మాట్లాడుకున్న మాటలన్నీ కూడా లీక్ చేసింది నువ్వే అని చెప్తారు. కానీ ఆమె కాదు, అక్కడ లీక్ చేసింది ఎవరు, ఆ రోజు హరీష్ గారు బయట విని ఆ మాటలు తీసుకుపోయి వాళ్ళకి చెప్తారు. ఇది జరిగిన విషయం అయితే అతను వేరే విధంగా చెప్పడం అనేది, కానీ ఏది ఏమైనా కూడా ఆమెను నామినేట్ చేసేసారు. తర్వాత భరణి టీం వాళ్ళు గెలుస్తుంది. భరణి టీం వాళ్ళన భరణి వచ్చి ఫ్లోరాను నామినేట్ చేస్తారు. ఫ్లోరాను నామినేట్ చేయడానికి కూడా పెద్దగా ఏం లేదు, మీ ఇన్వాల్వ్మెంట్ అంత లేదు, ఆట సరిగ్గా లేదు, అది ఇది అని తనకు నచ్చిన 2-3 పాయింట్స్ చెప్తారు, కానీ తను యాక్సెప్ట్ చేసేస్తుంది. ఆమె యాక్సెప్ట్ చేస్తుంది, ఏమీ కూడా ఎదురు తిరగదు. సో ఆమె నామినేట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సుమన్ టీం గెలుస్తుంది. గెలిచినప్పుడు ఈసారి రాము సంజనను నామినేట్ చేస్తారు. ఇది కొంచెం మనం చెప్పుకోదగిన విషయం, ఎందుకంటే ఇంతవరకు రాము ఇంట్లో ఉన్నాడా లేదా, అమాయకుడు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పాడని అటు తనూజ అటు రీతు చౌదరి వీళ్ళిద్దరూ కూడా ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. సో పైగా ఇంటి బయట సంజన వెళ్ళినప్పుడు, సీక్రెట్ రూమ్కి వెళ్ళినప్పుడు ఆమె ఇలాగా అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, పార్షల్ చూపిస్తుంది అని కామెంట్ చేసిన సమయంలో కూడా స్టేజ్ పై నుంచే సంజన రామును గట్టిగా వేసుకునింది. వీటన్నిటి వల్ల రాము సరిగ్గా ఆడట్లేదు అన్న మాట వచ్చిన సందర్భంలో ఫర్ ది ఫస్ట్ టైం హీ రైజ్డ్ హిజ్ వాయిస్. ఆయన సంజయ్ నామినేట్ చేసినప్పుడు ఒకటే మాట చెప్తాడు, మీ వల్ల ఇంటి హార్మోని దెబ్బతింటోంది, మీరు గుడ్డు టాస్క్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చిన్న విషయాలన్నీ కూడా చాలా ఎక్కువగా రచ్చ చేస్తున్నారు, ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, దానివల్ల దెబ్బతింటోంది, అందుకోసం మీరు ఇంటి నుంచి బయటికి పోయారు మీరు అంటే మీ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు సంజయ్ ఏమంటుంది, ఒకవేళ హౌస్ హార్మోని దెబ్బతినే పాట అయితే నన్ను ఎందుకు బయట వెళ్ళిన దాన్ని మళ్ళీ లోపలికి తీసుకొస్తారు, సాక్రిఫైస్ చేసి మళ్ళీ తీసుకొచ్చారు కదా అని ఆమె చెప్తుంది. చెప్పినా కూడా ఈయన పాయింట్ నేను చెప్తూ ఉంటే అక్కడ ఆమె ఒక మాట జారిందనమాట. ఆ నోరు జారకుండా ఉంటే బాగుంటుంది. ఆమె ఏమనిందంటే, ఎలా పడితే అలా మాట్లాడదు, అనాలోచితంగా మాట్లాడచ్చు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకో, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటే, ఎక్కడి నుంచి వచ్చావు అన్న మాటను అందరూ తప్పంటారు. దానికి ఆమె సారీ ఏం చెప్పదు, కానీ అలా అనకూడదు. ఎందుకంటే నామినేషన్ సమయంలోనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు ఏ చిన్న మాట కూడా ట్రిగ్గర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆమె అనకుండా ఉంటే బాగుండేదేమో అని అందరికీ అనిపించింది, నాకు కూడా అనిపించింది. సో సంజన నామినేట్ అయింది. ఆ తర్వాత రీతు ఛాన్స్ వస్తుంది, తనుజ వాళ్ళ టీం గెలుస్తుంది. రీతు వచ్చి శ్రీజాన్ నామినేట్ చేస్తుంది. శ్రీజాన్ నామినేట్ చేసే కారణాలు ఏంటంటే, మీరు మొదటి వారంలోన గుడ్డు టాస్క్కి సంబంధించి సరిగ్గా సపోర్ట్ చేయలేదని భరణిని, తనూజను అడ్డగోలుగా వాదించి నామినేషన్లోనే మీరు ఫ్రేమ్ చేశారు, ఛార్జెస్ పెట్టారు, కంటెంట్ కోసం సంజన ఇది చేస్తుంది అది చేస్తుందని ఇంత చెప్పారు కదా
మీరు చేసింది ఏంటి? మీరు ఇంటికి వైల్డ్ కార్డుగా వచ్చినటువంటి దివ్యనిఖిత బట్టలు ఎలా దొంగలించారు మీరు అని చెప్తారనమాట. సో అదొక పాయింట్ పెడుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, డిమాండ్ పవన్ దగ్గర నువ్వు కంటెంట్ కాస్త చూసుకో, రీతు చౌదరి దగ్గర నువ్వు మాట్లాడుతున్న మాటలు వేరే రకంగా వెళతాయి ఏమో కాస్త చూసుకో అని ఎలా అన్నావు? నేను వేరే రకంగా ఏం మాట్లాడినాను? మాది ట్రూ ఫ్రెండ్షిప్, నాకు మనసులో ఎలా ఉంటుందో బయట నేను అలాగే మాట్లాడతాను. ఎక్కడ రాంగ్గా పోర్ట్రే అయింది? ఒక అమ్మాయి పైన మీరు అలాంటి మిస్టేక్స్ పెట్టి ఒక స్టాంప్ ఎలా వేస్తారని ఖచ్చితంగా ఆమె వాదించింది. శ్రీజ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయిన మాట అయితే వాస్తవం. ఆ తర్వాత శ్రీజ వచ్చి దివ్యనిఖితను నామినేట్ చేస్తుంది. సో శ్రీజ దివ్యనిఖితను నామినేట్ చేసేటప్పుడు ఏముంటుందంటే, మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, వైల్డ్ కార్డుగా వచ్చారు కదా, కాబట్టి మీరేంటో మాకు ఎమోషన్ తెలియాలి, కాబట్టి మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాలి, కాబట్టి నేను నామినేట్ చేశానంటే దివ్యనిఖిత ఉంటుంది. ఎన్నిసార్లు నా గురించి ఆలోచిస్తారు? మొట్టమొదటి బట్టలు దొంగలించినప్పుడు సంజన కూడా అదే మాట్లాడింది, నీ ఎమోషన్ తెలుసుకోవాలని నేను దొంగలించానని. అంటే నా ఎమోషన్ కోసం మీరు ఎందుకు ఇలా చేస్తారని. ఆ తర్వాత దివ్యనిఖిత నామినేషన్ అప్పుడు తనుజ కూడా దూసుకుని వచ్చి ఆమె కూడా ఏం మాట్లాడుతుందంటే, నీ వల్లనే ఇంటి హార్మోని మొత్తం పాడైపోయింది, నిన్న ఇంటి దగ్గర అంత పెద్ద గొడవ జరగడానికి, సంజనకు మా అద్దరి మధ్య గొడవ జరగడానికి సైలెంట్గా నువ్వు పెట్టిన చిచ్చే కారణమని ఆమె పైన కామెంట్ చేస్తారు. కానీ ఆమె ఏం బెదరదు, దానికి అసలు కారణం కానీ కాదు, నా వల్ల ఏంటి, మీలో మీరు కొట్లాడుకుని నన్ను ఫిక్స్ చేయడం ఏంటి, ఓకే మీరు నన్ను నామినేట్ చేస్తారు, వెల్ అండ్ గుడ్, నా గురించి మీరు అంతగా మీరు ఫీల్ అవుతున్నారంటే చేయండి, నాకు తెలుసు నాకు మీరు ఎందుకు నామినేట్ చేస్తున్నారో అది ఇదే. చివరికి రాము కూడా ఏంటంటే, మీరు స్ట్రాంగ్ కంటెంట్ కాబట్టి మాకు వేరే మార్గం లేకుండా నామినేట్ చేస్తున్నామని ఆయన చెప్పడం, వీళ్ళందరూ చెప్పడంతో దివ్యనిఖిత నామినేట్ అవుతుంది. చివరికి ఫ్లోరా వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ని నామినేట్ చేస్తుంది. పెద్దగా ఆమె కంటెంట్ పాయింట్స్ పెట్టదు. ఆమె ఏం చెప్తుందంటే కనుక, ఫస్ట్ వీక్లోన షాంపూ దాంట్లోనూ కండిషనర్ కలిపేటప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, తప్పు అని అదే హోస్ట్ దగ్గర మాట్లాడేటప్పుడు ఆమె చేసింది తప్పు అన్నప్పుడు మీరు కూడా సైలెంట్గా ఉన్నారు, మీ ద్వారానే కదా నేను చేసింది అనేది ఆమె చెప్తుంది అనమాట. ఆమెతో పాటు ఇంకా తనూజ వీళ్ళందరూ కూడా కలబడి హరీష్ను ఇంకా డబుల్ గేమ్ ఆడతావు, నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు అది ఇది అని ఆయన రెచ్చగొట్టారు. ఆయన కూడా మాట్లాడినారు. కాకపోతే ఏంటంటే అందరూ కలిసి హరీష్ పైన పడ్డట్టు అయ్యింది. హరీష్ను కూడా నామినేట్ చేశారు. సో ఈ వారం నామినేషన్లోనే మనకు ఎవరెవరు ఉన్నారు? రీతు, ఫ్లోరా, సంజన, దివ్యనిఖిత, శ్రీజ, హరీష్, ఈ 6 ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు. రేపటి నుంచి మళ్ళీ టాస్క్లు అవన్నీ మొదలవుతాయి. ఆ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. ఈరోజు ఈ ఎపిసోడ్లోనే ఇంతే. నామినేషన్లో 6 ఉన్నారు. సంజన నోరు జారింది. తనూజ ఎమోషన్ బ్లాక్మెయిల్ నుంచి కాస్త బయటపడాలి, నాన్న అనే కంటెంట్ నుంచి. ఆ తర్వాత శ్రీజ కూడా నామినేట్ చేసేటప్పుడు సరిగ్గా నామినేట్ చేయాలి, చేయలేకపోవడంతోనే హరీష్ దివ్యనిఖిత దగ్గర ఆమె కాస్త మెరుగు తగ్గాల్సి వచ్చింది. సుమన్ శెట్టి కూడా నామినేట్ చేసేటప్పుడు, రీతు చౌదరిని నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడో ఫస్ట్ వీక్ది నువ్వు సంచాలకంగా నువ్వు పార్షియాలిటీగా వ్యవహరించావు అంటే అదే చెప్తున్నా. ఆమె సంచాలకంగా నేను పార్షియల్గా వ్యవహరించానంటే దానికి సంబంధించి నేను పెయిన్ తీసుకున్నాను, నామినేట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాను కదా, అదే పాత పాయింట్ ఎందుకు పెట్టామని చెప్పడం, ఇవన్నీ కూడా అంటే నామినేట్ చేసేటప్పుడు బలంగా నామినేట్ చేయకపోతే చూసే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుందంటే ఏదో వీళ్ళు కచ్చ కొద్దీ ఏదో చేయాలని చేశారని అనిపిస్తారు. మొత్తానికి 6 నామినేషన్లో ఉన్నారు. రేపు టాస్క్ ఎలా ఉంటుందో చూద్దాం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. మీ రామదుర్గం మధుసూదన్.